విష్ణుం అంటే వ్యాపకుడు, అంతటా ఉన్నవాడు. జిష్ణుం అందరినీ జయించేవాడు, జయశీలి అనర్థం జిష్ణు అంటే. మహావిష్ణువు, ప్రభవిష్ణు, ఎంతో ప్రభావం కలిగినటువంటి వాడు. మహేశ్వరం గొప్ప శాసకుడు. అనేక రూప దైత్యాంతం. ఆ మహావిష్ణువు అనేకులైన దైత్యులని ఏం చేశాడు? అంతం చేశాడు, సంహరించాడు. దైత్యులందరూ శ్రీ మహావిష్ణువు చేత చంపబడ్డ వాళ్లే. బ్రహ్మదేవుడు ఎవరిని చంపడు, ఆయన వరాలు ఇస్తాడంతే. కొంతమందిని శివుడు చాలా తక్కువ రాక్షస వధ, ఎందుకంటే రాక్షసులంతా శివభక్తులు, భక్తుల జోలికి శివుడు పోడు. అంతగా వాడు దుర్మార్గం అనుకోండి, విష్ణుమూర్తి చేత చంపిస్తాడు, తాను సంహరించినట్టు తక్కువ కథలు. అందువల్ల ఎంతైనా అసురులు, రాక్షసులు, దైత్యులు, దానవులు తల్లులు వేరే, కానీ వీళ్ళందరి స్వభావం ఒకటే. ఇలాంటి వాళ్ళందరినీ మహావిష్ణువు సంహరించాడండి. దైత్య దానవ రక్షాంసి విష్ణున నిహతాని. మహానుభావ, నారద రావణాసురుడు అంటున్నాడు, వారందరూ మరణించిన తర్వాత ఏం గతి పొందారు అది కూడా మాకు చెప్పు అని అడిగాడు. మనిషి మరణించిన తర్వాత ఒక గతి అని ఉంటుంది కదా. సనాతన ధర్మంలో పునర్జన్మ ఉంది. వారి వారి యొక్క పాపాల ఫలాలు అనుభవించటానికి కొందరు నరకానికి వెళతారు, మరికొందరు పుణ్యాత్ములైతే స్వర్గానికి వెళతారు. నరకంలో దుఃఖానుభవం, స్వర్గంలో సుఖానుభవం. అది పూర్తయిపోతే గీతలో పరమాత్మ అన్నాడు, తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఏ పుణ్య ప్రభావం చేత స్వర్గలోకానికి వెళ్ళి ఆ సుఖాన్ని అనుభవించారో, ఎంతవరకు అనుభవం? పుణ్యము ఉన్నంత వరకు. అది ఖర్చు అయిపోతూ ఉంటుంది. విశేషం అండి. సుఖం అనుభవిస్తుంటే పుణ్యం ఖర్చు అయిపోతుంది. అలాగే దుఃఖం అనుభవిస్తుంటే పాపం ఖర్చు అయిపోతుంది. స్వర్గలోకంలో పుణ్యమే ఖర్చు అవుతుంది తప్ప పాపం ఖర్చు కాదు. ఆ పాపం అలాగే ఉంటుంది. ఆ పాపఫలం అనుభవించటానికి మర్త్యలోకం, భూలోకంలో అనగా కేవలం భారతదేశం, ఇది కర్మభూమి. ఈ కర్మభూమిలో మళ్ళీ వచ్చి పుడతారు. ఎలా పుడతారంటే తల్లక్రిందులుగా వచ్చి పుడతారు. పుణ్యం అయిపోతే క్షణం కూడా స్వర్గలోకంలో ఉండనివ్వరండి. కాళ్ళతో తాడనం, కాళ్ళతో తన్ని ఇలా వచ్చి పడతాం. కాళ్ళు పైన, శిరస్సుకి తలకిందులుగా. కనుక వీడు అడుగుతున్నాడు, రావణ మహర్షి, మరణించిన తర్వాత ఈ అసురులు ఏమవుతారో చెప్పండి అన్న. వారన్నారు, కాంవాగతిం ప్రపద్యంతే ప్రేత్యతే మునిపుంగవ దైవతైర్నిహితా నిత్యం నిహతా నిత్యం గత్వా స్వర్గమనుత్తమం భోగక్షయే పునస్తస్మాత్ భ్రష్టా భూమో భవంతి. ఇందాక చెప్పుకున్న మాట, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఈ భూలోకంలోకి వచ్చి మళ్ళీ పడిపోతారు. ఆ తర్వాత వాళ్ళు సంపాదించుకున్న పుణ్యం కానీ పాపం కానీ ఇంకా కూడా శేషం ఉంటే దాన్ని అనుభవించడానికి మరల పుడతారు. కానీ ఒక మంచి మాట సనత్కుమారుల మహర్షి అంటున్నారు, రావణ, శ్రీ మహావిష్ణువు చేతిలో మరణించిన వారు మాత్రము అటు నరకానికి పోరు,
ఇటు స్వర్గలోకానికి వెళ్ళరు, పరమాత్మలోనే కలిసిపోతారు, లీనమైపోతారు అని చెప్పారు. వారికి ఇంక స్వర్గ నరకాలు లేవు. విష్ణునా ఏ హతాహ తేతు ప్రాప్నువంతి హరేర్గతిం.